హలో ఎవ్రీవన్. ఈరోజు మనం క్యాట్రాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. క్యాట్రాక్ట్స్ అంటే ఏంటి? మన ఐబాల్ ఇలా ఉంటుంది. నల్లగుడ్డు వెనకాల ఒక లెన్స్ అనే ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది అందరికీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. బట్ విత్ ఏజ్ ఈ ట్రాన్స్పరెన్సీ పోయి క్లౌడీగా మారి ఒపేక్గా మారుతుంది. దానివలన బయట నుంచి వచ్చే లైట్ వెనుక నరంకి చేరదు. దాన్ని క్యాట్రాక్ట్స్ అంటారు. యూజువల్గా క్యాట్రాక్ట్స్ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. అదే ఏజింగ్ ప్రాసెస్. ఆ డిజీజ్ కన్నా ఎక్కువ అదొక ఏజింగ్ ప్రాసెస్. కానీ కొన్ని కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ, కొన్ని సిస్టమిక్ డిజీజెస్ కానీ, కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ వాడితే, యూజువల్గా స్టెరాయిడ్స్ అంటారు కదా, స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ కానీ అలాంటివి ఎక్కువ ఆయింట్మెంట్స్ కానీ వాడితే మోస్ట్లీ క్యాట్రాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ట్రామా, దెబ్బ తగిలినా కూడా ఇంకొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది. దాన్ని కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ అంటారు. కొంచెం చిన్నపిల్లలకి డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అంటారు. అలాంటి కండిషన్స్ వస్తే మనం ఏం చేయాలి? సో క్యాట్రాక్ట్స్ రాకుండా చేయడం అనేది ఇంకా మనం ఏం కనుక్కోలేదు, ఇంకా ఏం మెడికేషన్ రాలేదు. బట్ రీసెర్చ్ జరుగుతుంది అలా డిలే చేయడానికి దాన్ని. ఇప్పటికైతే ఉన్న ఏకైక ట్రీట్మెంట్ సర్జరీ. క్యాట్రాక్ట్స్ వస్తే సిమ్టమ్స్ ఏంటి? క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకి దూరం మబ్బుగా కనిపిస్తాయి, క్లియర్గా కనిపించదు, హేజీ వ్యూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి డబల్ విజన్ ఉంటుంది, రెండు కనిపిస్తుంటాయి. కొంతమందికి ఏమో గ్లేర్ వస్తుంది, అదొకటి పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్ అంటారు, లేకపోతే పోస్టీరియర్ పోలార్ క్యాట్రాక్ట్ అంటారు. వాళ్ళకంతా లైట్ చుట్టూ ఇలా గ్లేర్ లాగా కనిపిస్తుంది, వాళ్ళకి డ్రైవింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో క్యాట్రాక్ట్స్ వస్తే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పటికైతే సర్జికల్ ఆప్షన్ ఒకటే ఉంది. దాన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాం. ముందు చేయితో చేసేవాళ్ళం, పెద్దగా ఇన్సిషన్ కట్ ఉంటుంది. ఇప్పుడు ఫేకోతో జస్ట్ 2.2 mm ప్రోబ్ పెడితే ఆ లెన్స్ని అది ఎమల్సిఫై చేసేస్తుంది. అది తీసేసి ఇంకొక కొత్త లెన్స్ పెడతాం. అప్పుడు విజన్ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా పెద్ద సర్జరీ అనేవాళ్ళు, ఒక రోజు అడ్మిషన్ ఉండేది. ఇప్పుడు జస్ట్ 15-20 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది. సర్జరీ అయిపోయినప్పుడే వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు. అంతేకాకుండా పెయిన్లెస్ సర్జరీ. ఇది పెయిన్ రాకుండా కోఆపరేటివ్ పేషెంట్ వాళ్ళకి డ్రాప్స్ చేసేస్తాం. కొంతమందికి చిన్న ఇంజెక్షన్ ఇక్కడ ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఈ పార్ట్ ప్యారలైజ్ చేసి సర్జరీ చేసేస్తాం. సో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఇప్పటి వరకు అయితే. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళకి క్యాట్రాక్ట్స్ వచ్చినప్పుడు చాలా ఈజీ ఆపరేషన్ ఇప్పుడు. సో త్వరగా ఐ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి సర్జరీ చేసుకుంటే వాళ్ళ విజన్ క్లియర్గా ఉంటుంది. డ్రైవింగ్ కానీ, నడిచేటప్పుడు దెబ్బలు కానీ అవన్నీ ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.